చూడు కోడలి పిల్ల, నువ్వు పెళ్లి చేసుకొని నా ఆస్థానంలో అడుగు పెట్టినవు. ఇక్కడ నా మాటే శాసనం. నా కొడుకు, అదే మీ ఆయన, లండన్ లో ఉంటాడు. ఇక్కడ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అసలే అందరక్కల్లాగా నేను మంచిదాన్ని కాదు, జాగ్రత్త. హలో, చెప్పే. మీ అత్తగారి ఇల్లు ఎలా ఉంది? మా అత్తగారి ఇల్లుకేంటే బాగుంది, కానీ మా అత్తే పెద్ద గయ్యాల్లా ఉంది. జాగ్రత్తే, మీ అత్త సంగతి నీకు తెలియదు. మా అత్తకు నా సంగతి తెలియదే. మీ అత్తకి చాలా బద్ధకం, ఒళ్ళు కూడా కదపదు, చూసుకో. అయ్యో, నువ్వేం కంగారు పడకే, మా అత్త సంగతి నేను చూసుకుంటా కదా. వామ్మో, నేను అనుకున్నంత తక్కువదేం కాదు నా కోడలు. పిట్ట కొంచెం కూతగనం అనేలా ఉంది. ఈ అత్తతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా దీనికి. A few moments later. అత్తయ్య, తీసుకోండి. ఏంటి కోడలి పిల్ల, వంటలు ఇలా ఉన్నాయి? బిర్యానీలో మసాలా లేదు, కోడి కూరలో కారం లేదు. అసలే నేను కారం లేకుంటే ఏమీ తినను. అన్నింటిలో కారం సరిగ్గానే వేశాను అత్తయ్య గారు. నాకు ఆ కారం సరిపోదు. ఇక నుంచి నువ్వు ఎవ్వి వండినా కూడా అన్నిట్లో ఎక్కువ కారం వేసి వండు, అర్థమైందా? తీసుకొని వెళ్ళు, కాఫీ తీసుకొని రా. ఇంత కష్టపడి వండితే మళ్ళీ నాకే పని చెప్తావా? చెప్తా ఉండు నీ సంగతి. A few moments later. అత్తయ్య గారు, కాఫీ. కాఫీ అంటే కారంగా ఉంది. మీరే కదా అత్తయ్య గారు అన్నిట్లో కారం కావాలన్నారు, అందుకే కాఫీలో కూడా కారం కలిపాను, అంతే. నీ కాఫీ వద్దు, ఏమి వద్దు, తీసుకొని పో. A few moments later. ఏమే పిల్ల, టైము 10 o'clock అవుతుంది. ఇంకా ఇంట్లో వంట గింట ఏం చేయలేదా ఏంటి? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అత్తయ్య గారు, 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తా. ఏంటో నీ ఎవ్వారం, రాత్రి లేటుగా పడుకోవడం, తెల్లారి లేటుగా లేవడం. బాగుందమ్మా. రేపటి నుంచి నాకన్నా ముందే లేవాలి. అలా అయితేనే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే మీ పుట్టింట్లోకి వెళ్తావు, జాగ్రత్త. ఈవిడ కాకి కుయ్యక ముందే లేస్తుందేమో, మనం కోడి కుయ్యక ముందే లేవాలంటే అదంతా మన వల్ల అయ్యే పని కాదులే. The next day. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్. నిన్న నేను చెప్పిన మాట బాగానే ఒంటికెక్కించుకున్నట్టున్నాగా, అందుకే నాకంటే ముందు లేచినావు. అవును, టైం ఎంతైంది? 11:30 అయిందా? అదేంటి నేను ఇంత మధ్యాహ్నం లేచాను? నీకన్నా ముందు లేవడం నా వల్ల కాదు అత్తయ్య గారు, అందుకే మీరు నైట్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపాను, అందుకే మీరు ఇప్పుడు లేచారు. వాయమ్మో, నాకు నిద్ర మాత్రలు కలిపావా? A few moments later. పోనీలే అని ఊరుకుంటుంటే ఆ పొట్టిదాని బడే రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఈ రోజు ఎలాగైనా సరే ఈ నూనె కింద వేసి దాన్ని జారి పడేలా చేయాలి. అప్పుడు ఒక 4 రోజులు మంచం ఎక్కితే దాని తిక్క కుదురుతుంది. అమ్మ నా అత్త, నా మీదనే స్కెచ్ వేస్తావా? నీ సంగతి చెప్తా ఉండు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైందమ్మా? చూసుకోకుండా నూనె మీద కాలు వేసి జారి పడిపోయాను అత్తయ్య గారు. కాలుకి పెద్ద దెబ్బ తగిలి కాలు బెనికింది. అవునా?
మేడ మీద బట్టలు ఆరేసాను అత్తయ్య గారు, కొంచెం నేను లేవలేను, మీరు వెళ్ళి తీసుకురండి అత్తయ్య గారు. ఆ సరేలే తీసుకొస్తా. అత్తయ్య గారు కొంచెం వాటర్ తీసుకురండి. అత్తయ్య గారు కొంచెం ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా తీసుకురండి. అత్తయ్య గారు సింకులో పాత్రలు ఉన్నాయి, తోమేయండి, నేను పడుకుంటున్నాను. ఛీ, దాన్ని పడేద్దాం అనుకుంటే ఇంట్లో ఉన్న పని అంతా నేనే చేయవలసి వస్తుంది. ఈ 2 రోజులు నేను చాలా రెస్ట్ తీసుకోవచ్చు, మా అత్తయ్య గారితో పనులన్నీ చేయించవచ్చు. స్కెచ్ వేయడం అంటే ఇలా ఉండాలి.